ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? పునరుత్థానుడైన యేసు క్రీస్తు నామంలో మీకు అందరికి నా శుభాభివందనాలు. ద్రాక్షవల్లి స్వరం ద్వారా అనుదిన వాక్య ధ్యానాలు వింటున్న మీ అందరికీ దేవుని దీవెనలు కలుగును గాక. ఈ నా వెనక భాగాన్ని మీకు రొయ్యల చెరువులు అంటారు. ఇవన్నీ కూడా వీటి చుట్టూ ఎప్పటికప్పుడు పనివారు, రైతు దాన్ని కాపాడుకుంటూ దానికి ఫీడ్, మేత ఇచ్చే టైం, యాంటీబయాటిక్స్ మందులు వేసే టైం, దొంగలు వచ్చి ఎత్తుకెళ్ళిపోకుండా దీనికి ఎప్పటికప్పుడు అన్ని సరిగ్గా సప్లై అవుతుందో లేదో కాపాడుకుంటూ కనురెప్పలా చూసుకుంటూ ఉంటారు రైతులు. మనం ఆ రైతులు, ఈ దేశంలో ఉన్న రైతులందరూ బాగుండాలి, వారు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని రైతులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఓకేనా? ఈ రోజు వాక్య ధ్యానాంశాన్ని మనం ధ్యానించుకుందాం. 34వ కీర్తన 7వ వచనాన్ని వీలైతే మీరందరూ నాతో పాటు బైబిల్ తెరచి గమనించాలని తెలియజేస్తున్నాను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కనుక మన జీవితాల్లో మన పిల్లలు, మన కుటుంబం, మన సంఘం, మన విశ్వాసులు, మనకు కలిగిన సమస్తాన్ని ఆయన దూత కావలి ఉండి కాపాడుతుందని లేఖనం తెలియజేస్తుంది. ఎవరిని కాపాడుతుందంటే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించింది. భయము భక్తి కలిగి దేవుని సన్నిధిలో ఎవరైతే వినయ మనస్కులై అనుదిన వాక్యం ధ్యానిస్తూ ప్రార్థన అనుభవాలు కలిగి ఉంటారో, ప్రార్థించే స్థితిలో ఉంటారో, వారి ఆ భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. గనుక నా జీవితాల్లో నీ పిల్లలే కావచ్చు, నా పిల్లలే కావచ్చు, కుటుంబం, సంఘం, సేవకుల్ని, పరిచర్యలను, క్రైస్తవుల్ని కాపాడే దూతలు మనకు ఉన్నారని ధైర్యంగా ఉండి మనం ముందుకి సాగిపోవాలి. బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు దేవదూతలు మనకి పరిచర్య చేస్తారు. నా భక్తి జీవితంలో అనేక సార్లు దేవదూతల్ని నేను ప్రార్థనలో, నేను సందర్భాల్లో ప్రయాణాలు చేస్తున్నప్పుడు నేను చూడటం జరిగింది. ప్రభువుకి మహిమ కలుగును గాక. అదేవిధంగా 91వ కీర్తనలో నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు, నీ కొరకు దేవదూతలకు ఆయన ఆజ్ఞాపిస్తారు. గనుక నీ పాదానికి రాయ, దుష్టుడు నీకు గుంటలు తవ్వి రాళ్లు పెట్టి మార్గాల్లో ఉంచుతాడు. అవి తగిలి ఎదరికి బోర్లు పడాలని చూస్తూ ఉంటాడు. కానీ ఆ రాయి తగలకుండా నీవు కూడా అనుకుంటావు తగిలేస్తుందేమో, పడిపోతానేమోనని. రాతి గుండె కలిగిన మనుషులు నీ మార్గానికి అడ్డుగా ఉన్న దేవుడు దూతలు ఆ పాదానికి నీ రాయి తగలకుండా వారు ఎత్తి పట్టుకుంటారు. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం త్రుటిల్లిపోకుండా, పడిపోకుండా దేవదూతలు మన పరిచర్య చేయడానికి మనకి తోడై ఉంటారు. కనుక మరొక యెషయా గ్రంథంలో ఉంటుంది, దేవుని దూత అంట సన్హెరీబు, రబ్షాకే అనేవారు వచ్చి హిజ్కియా రాజు పరిపాలనా కాలంలో ఆ దేశాన్ని పాడు చేయాలి, ఆ దేశంలో ఉన్న సంపద అంతా దోచుకెళ్ళిపోవాలి, వారందరినీ చెర తీసుకోవాలని వచ్చినప్పుడు హిజ్కియా, రండి, మీ దమ్మేంటో నా దమ్మేంటో చూసుకుందాం, మీ శక్తి ఏంటో నా శక్తి ఏంటో చూసుకుందాం, రండి అని చెప్పేసి సవాల్ చేయకుండా దేవుని మందిరంలోకి వెళ్ళి తగ్గించుకుని కన్నీటితో ప్రార్థన చేశాడు. అతని పక్షంగా ప్రవక్త ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు సన్హెరీబు రాజు చేతిలో నుండి, బలము గల సైన్యం చేతిలో నుండి, ఆ రబ్షాకే చేతిలో నుండి తప్పించి దేవదూత వచ్చి ఆ సైన్యాన్ని మొత్తినప్పుడు 185,000 మంది చనిపోయి హతమార్చబడ్డారు, హతులైపోయారు, తిరిగి లేవలేదు. గనుక మన భక్తి జీవితంలో అనేకులు మన మీదకి లేవచ్చు, పరిస్థితులు లేవచ్చు, శత్రువైన సాతానుడు లేవచ్చు, కానీ మనకు దేవుని దూతలు ఉన్నారు మన పక్షంగా. అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు మనకు ఉన్నాయి. గనుక ఏమాత్రం చింతించొద్దు, ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో. మన పక్షంగా దేవుని దూతలు వచ్చి కాపాడి వారితో యుద్ధం చేస్తారు, వారి నోరు మూయిస్తాడు. 185,000 మందిని మొత్తేసరికి రాజు ఆ దేశాన్ని విడిచి పారిపోయాడు అక్కడి నుంచి. అవసరమైతే హతమార్చబడ్డాడు కూడా. నా జీవితంలో, నా భక్తి జీవితంలో అనేకులు వ్యతిరేకంగా లేచారు, అనేకులు అవమానపరిచారు, అనేకులు ఇబ్బందులు పెట్టారు. ఇంచుమించు 5-6 వికెట్లు పడిపోయినాయి. పడిపోవాలని నేను ఎప్పుడు కోరుకోలేదు, ఇంకా లేస్తానే ఉన్నారు. కానీ నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా వారు నష్టపోకూడదయ్యా, వారి కుటుంబాలు ఉన్నారు, వారి పిల్లలు కలిగి ఉన్నారయ్యా, వారిని మార్చేయ, వారిని రక్షించమని ప్రార్థన చేస్తాను.
ఎందుకంటే వారు చనిపోయారంటే వారి వెనకాల ఉన్న పిల్లలు వారి బాధ్యతలు ఎవరు చూసుకుంటారు, మనకి బాధే కదా. కనుక వారిని మార్చమనే ప్రార్థన చేద్దాం. కనుక నా జీవితంలో, విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, ప్రార్థనా జీవితంలో మనపక్షంగా యుద్ధం చేసే దేవదూతలు మనకు ఉన్నారు కనుక ఏమాత్రం చింతించకుండా దేవదూతల పరిచయం మనకు ఉందని గ్రహించుకుని దేవదూతలు మనల్ని ఎత్తిపట్టుకుంటారు, మన పక్షంగా దేవదూత వచ్చి యుద్ధం చేస్తాడని నమ్మకంతో విశ్వాసంతో ముందుకెళ్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, బిడ్డల జీవితంలో మీరు కార్యాలు జరిగించండి. దేవదూతల పరిచయం అనుగ్రహించండి. ఆటంకాల అవరోధాలన్నీ తొలగించండి. మెండైన దీవెనలు మీరు కుమ్మరించండి. అడ్డుగా ఉన్న రాతి గుండెలు లాంటి రాళ్ళు లాంటి మనుషులను అడ్డు తొలగించి మార్గాలు సరళం చేసి దేవదూతల కాపుదల, మా పక్షంగా యుద్ధం చేసే దేవదూతలు మీరు పంపించే దేవుడు ప్రభు. అటువంటి కృప బిడ్డలందరికీ అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్.